చూడ్డాం రండి. అరేబియా సముద్ర తీరాన ఆకాశాన్ని తాకేలా కనిపించే ఒక మహాద్భుత శివ విగ్రహం, అలల మధ్య నిలిచిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది మురుడేశ్వర్. నిజంగా చెప్పాలంటే ఈ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత సముద్రం, దేవాలయం, ప్రశాంతత మూడూ కలిసిన ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ముందుగా ఒక ముఖ్యమైన సజెషన్: మీరు ట్రిప్ ప్లాన్ చేస్తే గోకర్ణ, మురుడేశ్వర్, ఉదూపి, చిక్కమగళూరు ఈ 4 ప్లేసెస్ని కలిపి ప్లాన్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ కోస్టల్ ప్లస్ హిల్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ముందుగా మురుడేశ్వర్కి ఎలా రావాలో తెలుసుకుందాం రండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్లు ట్రైన్ లేదా బస్ ద్వారా సులభంగా రావచ్చు. హైదరాబాదు నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. లేదా ట్రైన్ ద్వారా మంగళూరు, ఉదూపి లేదా అంకోళా వరకు వచ్చి అక్కడ్నుంచి రోడ్ జర్నీ చేయొచ్చు. ఇప్పుడు మా జర్నీ గురించి చెప్పాలి. మేము గోకర్ణ నుంచి క్యాబ్లో మురుడేశ్వర్ వచ్చాం. సుమారు 2500 రూపాయల వరకు ఛార్జ్ అయింది. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వచ్చే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవైపు గ్రీనరీ, మరోవైపు కోస్టల్ అట్మాస్ఫియర్. జర్నీ మొత్తం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు స్టే గురించి చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మురుడేశ్వర్లో స్టే చేయడం కంటే గోకర్ణలో స్టే ప్లాన్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే గోకర్ణలో బీచ్ ఫ్రంట్ స్టేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అక్కడ నైట్ బీచ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్లో మురుడేశ్వర్ విజిట్ చేసి ఈవినింగ్కి గోకర్ణ లేదా ఉదూపి వైపు మూవ్ అయితే ట్రిప్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మురుడేశ్వర్ స్థల పురాణం మరియు విశేషాలు తెలుసుకుందాం రండి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన కందుక కొండపై వెలసిన ప్రసిద్ధ శివక్షేత్రం ఈ మురుడేశ్వర్. ఇక్కడ ప్రపంచంలోనే 2వ ఎత్తైన సుమారు 123 అడుగుల భారీ శివుని విగ్రహం ఉంది. సముద్రానికి ఎదురుగా కూర్చున్న ఆ మహాదేవుడు దూరం నుంచే చాలా మెజెస్టిక్గా కనిపిస్తాడు. మొదటిసారి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నిజంగా కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోయాం. ఆ భారీ రూపం, వెనుక సముద్రం, చుట్టూ గాలి, మొత్తం అట్మాస్ఫియర్ చాలా డివైన్గా అనిపిస్తుంది. ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ 20 అంతస్తులతో నిర్మించిన రాజగోపురం. సుమారు 250 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురం భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఒకటి. ఇందులో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ కనిపించే అరేబియా సముద్ర దృశ్యం నిజంగా బ్రెత్ టేకింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రదేశానికి సంబంధించిన పురాణ కథ తెలుసుకుందాం రండి. రావణాసురుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన ఆత్మలింగంలోని ఒక భాగం ఇక్కడ పడిందని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ కొలువై ఉన్న లింగాన్ని మృదేశలింగం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయ సముదాయంలో గణపతి, పార్వతీదేవి, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వారి మందిరాలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం 3 వైపులా అరేబియా సముద్రంతో చుట్టుముట్టి ఉంటుంది. అందుకే ఇక్కడి అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సముద్ర అలల శబ్దం మధ్యలో దేవాలయం దర్శనం చేయడం చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ గురించి చెప్పాలి. సాధారణంగా ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, మళ్లీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉంటుంది. ఫెస్టివల్ డేస్లో టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా టైమింగ్స్ చెక్ చేసుకుని రావటం మంచిది. ఇప్పుడు మేము వెళ్ళిన ఒక స్పెషల్ ప్లేస్ గురించి చెప్పాలి. ఆ భారీ శివ విగ్రహం కింద మురుడేశ్వర్ గుహ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మురుడేశ్వర్ చరిత్రను, పురాణ కథలను స్టాచ్యూ ఐడల్స్ ద్వారా చూపిస్తారు. ప్రతి సీన్ని లైటింగ్ మరియు వాయిస్ ఎక్స్ప్లెనేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పురాణాల్లో చెప్పిన సంఘటనలను స్టాచ్యూస్ రూపంలో చూడడం వల్ల మనకు ఆ కథలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ వాయిస్,
ఆ అట్మాస్ఫియర్ మొత్తం కలిసి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అది కేవలం ఒక గుహ కాదు, ఒక మైథలాజికల్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ తీసుకునే విజువల్స్ కూడా సినిమాటిక్గా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ప్రత్యేకంగా డిమ్ లైటింగ్లో కనిపించే స్టాచ్యూ సీన్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఇప్పుడు ఆలయం గురించి చూద్దాం రండి. ఇక్కడ దర్శనం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా లాంగ్ లైన్స్ ఉండవు. వెల్ ఆర్గనైజ్డ్గా దర్శనం జరుగుతుంది. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలల శబ్దం బయట వినిపిస్తూ ఉండగా లోపల దేవాలయ అట్మాస్ఫియర్ మనసుకు ఒక కామ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకో యూస్ఫుల్ విషయం, టెంపుల్ పార్కింగ్ దగ్గరే లగేజ్ కౌంటర్, మొబైల్ కౌంటర్ అందుబాటులో ఉంటాయి. అందువల్ల దర్శనం ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్లే వాళ్లకు ఇది చాలా యూస్ఫుల్. ముఖ్యంగా మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఉండటం వల్ల టెన్షన్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ క్లీన్లీనెస్ కూడా చాలా బాగుంటుంది. దేవాలయం చుట్టూ వాకింగ్ చేస్తూ సముద్రాన్ని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు చాలా కామ్ అవుతుంది. ఇప్పుడు బీచ్ గురించి చూద్దాం రండి. మురుడేశ్వర్ బీచ్ చాలా క్లీన్గా ఉంటుంది. నీళ్లు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఆ నీళ్లలో కనిపించే చిన్న చిన్న చమ్కి రిఫ్లెక్షన్స్ సూర్యకాంతిలో మెరిసిపోతూ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ బీచ్ ఫ్లాట్గా ఉండటం వల్ల చాలామంది నీళ్లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఒకవైపు సముద్రం, మరోవైపు భారీ శివ విగ్రహం, గోపురం. ఆ వ్యూ చూస్తూ బీచ్లో టైం స్పెండ్ చేయటం నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో బీచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కొంతమంది కేవలం బీచ్ సైడ్లో కూర్చొని వేవ్స్ చూస్తూ రిలాక్స్ అవుతుంటారు. నిజంగా చెప్పాలంటే ఆఫీస్ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇలాంటి ప్లేసెస్ చాలా అవసరం. సముద్ర గాలి పీలుస్తూ అలల శబ్దం వింటూ కూర్చుంటే మనసు చాలా లైట్గా అనిపిస్తుంది. సాయంత్రం సమయంలో అయితే సన్సెట్ కలర్స్, సముద్ర అలలు, లైట్స్తో గ్లో అయ్యే శివ విగ్రహం, మొత్తం అట్మాస్ఫియర్ చాలా మ్యాజికల్గా మారుతుంది. ఆ సమయంలో కెమెరా షాట్స్ కూడా చాలా సినిమాటిక్గా వస్తాయి. సూర్యాస్తమయం తర్వాత లైట్స్ పడినప్పుడు శివ విగ్రహం ఇంకాస్త పవర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకే ఈవినింగ్ టైం మిస్ కాకుండా ప్లాన్ చేసుకోవటం మంచిది. ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పాలి. ఇక్కడ బీచ్ సైడ్ రెస్టారెంట్స్లో సీ ఫుడ్ చాలా ఫేమస్. అలాగే సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా సులభంగా దొరుకుతుంది. సముద్రాన్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయటం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రాత్రి సమయంలో అయితే బీచ్ సైడ్ రెస్టారెంట్స్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చల్లని గాలి, అలల శబ్దం, లైట్స్, ఫుడ్ మొత్తం కలిసి ట్రిప్ ఫీల్ ఇంకాస్త పెంచేస్తాయి. ఇప్పుడు షాపింగ్ గురించి చూద్దారండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్లో షెల్ ఐటమ్స్, సువెనియర్స్, శివ ఐడల్స్ చాలా అందంగా దొరుకుతాయి. ఇప్పుడు మా జర్నీలో ఒక రేర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. మురుడేశ్వర్ నుంచి మేము ట్రైన్ ద్వారా ఉదూపి వెళ్ళాం. ఆ తర్వాత చిక్కమగళూరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ ట్రైన్ జర్నీ మా ఇద్దరికీ లైఫ్ లాంగ్ మెమరీ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ ఎంటైర్ బోగీలో నేను, నా వైఫ్ మాత్రమే ఉన్నాం. మాకు 2 టికెట్స్ మాత్రమే ఉన్నట్టు కాదు, మొత్తం బోగీనే మేము బుక్ చేసుకున్నట్టు అనిపించింది. ఎందుకో ఆ రోజు ఎవరూ ఆన్బోర్డ్ కాలేదు. ఆ పీస్ఫుల్ లోన్లీనెస్, ఆ సైలెంట్ ట్రైన్ జర్నీ మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. కిటికీ బయట కనిపించే గ్రీనరీ, మధ్య మధ్యలో చిన్న స్టేషన్లు, ట్రైన్ సౌండ్ మొత్తం చాలా పీస్ఫుల్గా అనిపించింది. బస్తో పోలిస్తే ట్రైన్ జర్నీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. స్ట్రెయిన్ లేకుండా రెస్ట్ తీసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు. చూడండి, కొన్ని జర్నీస్ డెస్టినేషన్ వల్ల కాదు, ఆ జర్నీలో వచ్చే చిన్న చిన్న మూమెంట్స్ వల్ల స్పెషల్ అవుతాయి. నిజంగా చెప్పాలంటే మురుడేశ్వర్ కేవలం ఒక దేవాలయం కాదు, సముద్రం మధ్యలో దైవత్వాన్ని అనుభవించే ఒక ప్రత్యేక ప్రదేశం.
ఇంతవరకు మా వెంట ఈ ప్రయాణంలో వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చిందంటే మా ప్రయత్నం విజయవంతమైనట్టే. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్, స్పిరిచువల్ ప్లేసెస్, సినిమాటిక్ జర్నీస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం మరో బ్యూటిఫుల్ జర్నీలో. ధన్యవాదాలు.